అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 110, ప్రేమ వ్యూహం. ఇక స్టోరీలోకి వెళ్తే, యువన్ చేసిన నూడిల్స్ను తింటూ ఎంజాయ్ చేస్తున్నారు తల్లి కొడుకులు. అదే టైంలో అక్కడికి వచ్చిన అభయ్ టేబుల్పై ఉన్న మరో నూడిల్స్ బౌల్ను చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే స్నేహ, అది యువన్ చేసిన నూడిల్స్, వాటిని ఏం చేయబోతున్నారు అని అడిగింది. అభయ్ ఏం మాట్లాడకుండా యువన్ పక్కన చైర్లో కూర్చొని ఫోక్తో ఆ నూడిల్స్ నోట్లో పెట్టుకున్నాడు. అది చూసి స్నేహ ఒక క్షణం కంగారు పడింది. అవి బాలేదని చెబితే యువన్ ఎక్కడ హర్ట్ అవుతాడోనని భయపడింది. అబ్బాయి స్వభావానికి ఖచ్చితంగా బాలేదని చెప్తాడని లోపల టెన్షన్ పడుతోంది. దాంతో ఆమె కంగారుగా, ఇవి యువన్ నా కోసం చేశాడు అని అంది. అయినా అబ్బాయి ఏం మాట్లాడకుండా ఆమె వైపు చూసి మళ్ళీ నూడిల్స్ తినడం స్టార్ట్ చేశాడు. అది చూసి యువన్ కూడా షాక్ అయినట్లుగా కనిపించాడు. స్నేహ నూడిల్స్ తింటున్న అతన్ని చూసి ఆశ్చర్యపోతూ, అంత ఆకలిగా ఉంటే ఇంట్లోనే చెఫ్ ఉన్నాడు, చేయించుకొని తినొచ్చు కదా, ఇలా యువన్ చేసిన వంట మొత్తం తినేస్తున్నాడు, చివరికి ఏం చెప్తాడో ఏంటో అనుకుంటూ టెన్షన్ పడుతూ కూర్చుంది. చివరికి అబ్బాయి నూడిల్స్ మొత్తం పూర్తిగా తిని ఎదురుగా ఉన్న టిష్యూ పేపర్ తీసుకొని తన నోటిని తుడుచుకున్నాడు. స్నేహ యువన్ ఇద్దరూ కళ్ళు పెద్దవి చేసి అతన్నే చూస్తూ కూర్చున్నారు. అప్పుడు అబ్బాయి మెల్లగా యువన్ వైపు తిరిగి, హాయ్ లిటిల్ మాస్టర్, నీ నూడిల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్పాడు. ఆ మాట విని స్నేహ సంతోషంగా ఫీల్ అయింది. యువన్కు కూడా అభయ్ తనను మెచ్చుకున్నందుకు ఆనందంగానే అనిపించిన అతన్ని చూసి నవ్వలేకపోయాడు. ఎందుకంటే అభయ్ చాలా చెడ్డవాడని యువన్కి ముందు నుంచి అభిప్రాయం ఉండిపోయింది. దానికి తోడు అతని ఇంట్లో ఉంటున్నందుకు చాలా ఎక్కువ రెంట్ అడిగి తన తల్లిని ఇబ్బంది పెడుతున్నాడని అనుకున్నాడు. అందుకే అభయ్కి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నాడు యువన్. అప్పుడు అభయ్ మళ్ళీ మాట్లాడుతూ, లిటిల్ మాస్టర్, ఈరోజు నువ్వు నాకు మంచి ఫుడ్ పెట్టావు, అందుకే దీనికి బదులుగా నేను మీ మమ్మీ దగ్గర నుంచి 1 నెల రెంట్ తీసుకోకూడదని డిసైడ్ అయ్యాను. దీనికి నువ్వేమంటావు అని అడిగాడు. ఆ మాట వినగానే యువన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. వెంటనే అతను, నిజంగానా అని అడగకుండా ఉండలేకపోయాడు. ఆ మాట విని స్నేహ కూడా ఆశ్చర్యపోయింది. అభయ్ అలాంటి మంచి పనులు కూడా చేస్తాడని ఆమె ఊహించలేదు. దాంతో ఆమె అతని వైపు అనుమానంగా చూసి, నువ్వు నిజమే చెప్తున్నావా? చిన్నపిల్లలతో అబద్ధం చెప్పకూడదని నీకు తెలుసు కదా అని అడిగింది. అప్పుడు అభయ్ చిన్నగా నవ్వి అంతలోనే సీరియస్గా ముఖం పెట్టి స్నేహ వైపు చూస్తూ, నేను మీకు అబద్ధాలు చెప్పేవాళ్ళ కనపడుతున్నానా అని అడిగాడు. దాంతో స్నేహ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తెల్ల ముఖం వేసింది. అప్పుడు అభయ్ వెంటనే, సరే, నీకు అంత అనుమానంగా ఉంటే ఆ మాట నేను వెనక్కి తీసుకుంటాను అని అన్నాడు. దాంతో స్నేహ కంగారుగా, లేదు, నువ్వు ముందు చెప్పేశావు, దానికి యువన్ కూడా సాక్ష్యం, నువ్వు మళ్ళీ ఆ మాటను వెనక్కి తీసుకోకూడదు అని అంది. వెంటనే యువన్ కూడా తల్లికి సపోర్ట్ చేస్తూ, అవును, మీరు మాట ఇచ్చేశారు అంటూ పెద్దగా అరిచాడు. చిన్నపిల్లల్లా అల్లరి చేస్తున్న ఆ తల్లి కొడుకులు ఇద్దరిని చూసి అభయ్ నవ్వకుండా ఉండలేకపోయాడు. దాంతో అభయ్, సరే, నేనేమి నా మాటని వెనక్కి తీసుకోవడం లేదు, మీ దగ్గర నుంచి 1 నెల రెంట్ తీసుకోను అని చెప్పి యువన్ వైపు చూసి, ఓకేనా లిటిల్ మాస్టర్ అన్నాడు. అప్పుడు యువన్ చిన్నగా పెదాలు సాగదీసి థ్యాంక్ యూ అని చెప్పాడు. దాంతో అభయ్ అక్కడి నుంచి లేచి తన గదికి వెళ్ళిపోయాడు. స్నేహ కూడా బౌల్స్ తీసి కిచెన్లో పెట్టి యువన్ను తీసుకొని తన గదిలోకి వెళ్ళింది. తర్వాత రోజు ఉదయాన్నే వేద గ్రూప్లోని ఒక కంపెనీలో తన సబార్డినేట్స్తో మీటింగ్ అరేంజ్ చేయమని త్రిపాఠితో చెప్పాడు అక్షయ్. దాంతో అందరూ ఉదయాన్నే కాన్ఫరెన్స్ హాల్లో జాయిన్ అయ్యారు. ప్రెసిడెంట్ చైర్లో కూర్చొని ఉన్నాడు అక్షయ్. ఆ హాల్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. అక్షయ్ ముఖం చూడ్డానికి సీరియస్గా ఉండడంతో ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. అప్పుడు అక్షయ్ నిదానంగా తలెత్తి, లవ్ గైడ్స్ టీవీ షోలో ఫస్ట్ బుక్ అయిన యాక్టర్కి ఇన్ఛార్జ్ ఎవరు అని అడిగాడు. అప్పుడు వాళ్ళలో నుండి ఒక మేనేజర్ కొంచెం భయంగా, సార్, ఆ ఆర్టిస్ట్కి నేనే ఇన్ఛార్జ్గా ఉన్నాను. నిజానికి ఆ షో స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు మన ఆర్టిస్ట్నే బుక్ చేసుకున్నారు, కానీ హఠాత్తుగా వాళ్ళ డిసిషన్ మార్చుకున్నారు అని చెప్పాడు. అప్పుడు అక్షయ్ అతని వైపు సూటిగా చూసి, అయితే మీరు ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు, అంతే కదా? ఒక కంపెనీ ఆర్టిస్ట్కి అవకాశం వచ్చి మిస్ అయిపోయిందంటే కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుందని మీకు తెలియదా? దీనికి మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని అన్నాడు. అక్షయ్ ఆ మాటల్ని చాలా క్లియర్గా కూల్గా చెప్పాడు. కానీ దానికే సబార్డినేట్స్ అందరూ చిన్నగా వణికిపోయారు. అప్పుడు ఇన్ఛార్జ్ మళ్ళీ మాట్లాడుతూ, సార్, అదొక్కటే కాదు,
ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవ్వబోతున్న షో ప్రేమ వ్యూహం. దానికి కూడా మెయిన్ లీడ్గా ఆర్టిస్ట్ వరుణ్ చేస్తున్నారు. అతను లాస్ట్ టైం కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసిన తర్వాత ఈ మధ్య మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇది అతను చేయబోతున్న ఫస్ట్ టీవీ షో. అంతా పూర్తయి షో స్టార్ట్ అవుతుందనుకున్న టైంలో ఆ స్క్రిప్ట్ రైటర్ తన స్టోరీని వెనక్కి తీసుకున్నాడు. దాంతో వరుణ్ తనకు బాగా నచ్చిన ఈ షోను వదులుకోవడం ఇష్టం లేక బయట ప్రొడక్షన్ అయినా కూడా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ, వరుసగా మన కంపెనీలోనే ఇలా షోస్ ఆగిపోతున్నాయి అంటే దీని వెనుక ఎవరైనా ఉన్నారేమో అని నాకు అనుమానంగా ఉంది అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. అతని మాటలు విన్న అక్షయ్ సైలెంట్గా త్రిపాఠి వైపు చూశాడు. దాంతో తన బాస్ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న త్రిపాఠి వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు. అప్పుడు అక్షయ్ అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడుతూ, ఏది ఏమైనప్పటికీ మళ్ళీ ఇదంతా రిపీట్ అవ్వకూడదని అనుకుంటున్నాను. లేదంటే మీరంతా ఆ తర్వాత జరగబోయే వాటిని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి అని చెప్పాడు. దాంతో అక్కడి వాళ్ళంతా హడావిడిగా సరే అంటూ తలలూపారు. నిజానికి ఇలా జరగడం వాళ్ళందరికీ షాకింగ్గా ఉంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో గోల్డెన్ స్టార్ ఎప్పుడూ కింగ్లానే ఉంది. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ కొంచెం ఆందోళన పుట్టిస్తున్నాయి. అందరూ ఆలోచనలో ఉండగానే లోపలికి వచ్చిన త్రిపాఠి, బాస్, ఇదంతా చేస్తుంది ఎవరో తెలిసిపోయింది. మీరు ఊహించింది నిజమే. ఇదంతా చేస్తుంది అభయ్ అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ తన కనుబొమ్మలు పైకెత్తాడు. కానీ పెద్దగా ఆశ్చర్యపోకుండా వెనక్కి జరిగి కుర్చీలో రిలాక్స్గా వెనక్కి వాలి త్రిపాఠిని కంటిన్యూ చేయమని సైగ చేశాడు. అప్పుడు త్రిపాఠి మాట్లాడుతూ, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అభయ్ కొన్ని రోజుల క్రితం ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీని స్టార్ట్ చేశాడు. అందులో చాలామంది కొత్త వాళ్ళతో పాటు కొంతమందిని వేరే కంపెనీల నుండి కూడా ఎక్కువ శాలరీ ఆఫర్ చేసి హైర్ చేసుకున్నాడు. అలాగే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మంచి స్క్రిప్ట్స్ అన్నిటినీ అభయ్ టీమ్స్ వెతికి పట్టుకున్నాయి. ఇప్పుడు వరుణ్ చేయాల్సిన స్క్రిప్ట్ని కూడా ఆ రైటర్కి భారీ మొత్తంలో మనీ ఆఫర్ చేసి తీసుకున్నాడు. అతను మనకున్న రిసోర్సెస్ అన్నిటినీ ఆపుతూ చివరికి మన వాళ్ళందరినీ ఆ షోస్ నుంచి తీసేసేలా చేశాడు. ఇది ఒక చీప్ స్టంట్ అని అన్నాడు. అంతా విన్న అక్షయ్ ఒక్క క్షణం మౌనంగా ఉండి, సరే, ఆ అభయ్ను తన ఇష్టం వచ్చినట్లు చేయి నువ్వు. మీరు మాత్రం వరుణ్ని ఆ స్క్రిప్ట్లో యాక్ట్ చేయొద్దని చెప్పండి అని అన్నాడు. ఆ మాట విని త్రిపాఠి అయోమయంగా చూసి, కానీ బాస్, మనం వరుణ్ కోసం ఆ స్క్రిప్ట్పై చాలా ఎక్కువ ఖర్చు పెట్టాం. అతని పూర్వ వైభవాన్ని తీసుకురావాలనుకున్నాం. అలాంటిది ఇప్పుడు మనం అతన్ని యాక్ట్ చేయకుండా ఆపేస్తే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బంతా వేస్ట్ అయిపోతుంది అని అన్నాడు. అప్పుడు అక్షయ్ తన వైపు చూసి, మనకు డబ్బు కొంచెం వేస్ట్ అయినా పర్వాలేదు, కానీ అభయ్ నాతో గేమ్ ప్లే చేయాలని ముచ్చట పడుతున్నాడు కదా, మనం కూడా ఆడి చూపిద్దాం. అసలైన ఆట మొదలు పెడితే ఆ అభయ్ భరించగలడా లేదా అనేది నేను కూడా చూడాలి అని అన్నాడు. అది వినగానే త్రిపాఠి తన బాస్ బోల్డ్నెస్కి లోపలే మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. నిజానికి ఇప్పుడు జరుగుతున్నదంతా గమనిస్తే స్క్రీన్ రైటర్ హఠాత్తుగా తన మాటను వెనక్కి తీసుకొని అభయ్ కంపెనీకి స్క్రిప్ట్ ఇచ్చాడు. కానీ అందులో నటించాల్సిన యాక్టర్ను అక్షయ్ వెనక్కి తీసుకుంటున్నాడు. అదే జరిగితే వరుణ్ లేకుండా ఆ స్క్రిప్ట్ అవ్వడం చాలా కష్టం. ఆ స్క్రిప్ట్ కేవలం వరుణ్ కోసమే రాసిన స్క్రిప్ట్ కాబట్టి ఆ స్క్రిప్ట్ రైటర్ మళ్ళీ వెనక్కి వస్తాడని అక్షయ్ నమ్మకం. కాబట్టి అభయ్ మొదలుపెట్టిన ఈ ఆటలో తన వేలితోనే తన కన్ను పొడిచేలా చేయాలని అనుకున్నాడు అక్షయ్. తర్వాత రోజు మధ్యాహ్నం స్నేహ తన ప్రొడ్యూసర్ను కలవడానికి హోటల్కి వెళ్ళింది. కానీ అదే హోటల్లో ఏదో బిజినెస్ మీట్ జరుగుతుండటంతో అక్కడ ఒక వెన్యూ కూడా ఏర్పాటు చేసి ఉంది. ఆ రోజు బిజినెస్ కాంట్రాక్ట్స్ చేసుకోవడం కోసం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళతో పాటు చాలామంది బిజినెస్ పర్సన్స్ కూడా వచ్చారు. వాళ్ళందరినీ చూసిన స్నేహ ఆశ్చర్యపోయింది. అక్కడ కేవలం ప్రొడ్యూసర్ మాత్రమే ఉంటాడని ఆమె అనుకుంది. కానీ వాళ్ళందరినీ చూసి ఆలోచిస్తూ ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్తే తనని ఎవరైనా గుర్తుపడతారేమోనని ఆమె భయపడింది. ఎలాగైనా ప్రొడ్యూసర్ని కలిసి తన పని పూర్తి చేసుకొని వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడాలని అనుకున్న స్నేహ అతని కోసం వెతుకుతోంది. సరిగ్గా అదే సమయంలో ఎవరో వెనుక నుంచి స్నేహ అని పిలిచినట్లు వినిపించడంతో ఆమె పాదాలు హఠాత్తుగా ఆగిపోయాయి. అది వరుణ్ గొంతు అని స్నేహ అప్పటికే గుర్తుపట్టింది. దాంతో ఆమె వెనక్కి తిరిగి చూడకుండా వెంటనే హడావిడిగా నడవడం మొదలుపెట్టింది. వరుణ్ కూడా ఆమె పారిపోవడానికి ప్రయత్నిస్తుందని ముందుగానే ఊహించి ఆమె వెనక వెళ్ళడం మొదలుపెట్టాడు. వెనుక నుండి ఆమెను పిలుస్తూ, స్నేహ, ఒక్క క్షణం ఆగు, అది నువ్వే అని నాకు తెలుసు అని అన్నాడు. అక్కడ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల చుట్టుపక్కల జరుగుతున్నది పట్టించుకోవడం లేదు. కానీ అతని మాటలు స్నేహ చెవిన పడడంతో
అప్పటికే ఆమె శరీరం చెమటతో తడిసిపోవడం ప్రారంభమైంది. ఇక తను తప్పించుకోవడానికి వీల్లేదని అర్థమవడంతో ఆమె పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళి అక్కడ వరుణ్ కోసం ఎదురు చూస్తూ నుంచుంది. ఆమె వెనుకే లోపలికి వెళ్ళిన వరుణ్ స్నేహాన్ని చూసి చిన్నగా నవ్వి, నాకు తెలుసు ఇది నువ్వే, నేను తప్పుగా ఊహించలేదు అని అన్నాడు. స్నేహ అతన్ని చూసి ఇబ్బందిగా నవ్వింది. అప్పుడు వరుణ్ వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని ఎదురుగా ఉన్న టేబుల్ పై నుండి టిష్యూ పేపర్ తీసి చెమటను తుడుచుకోవడానికి ఇచ్చాడు. స్నేహ టిష్యూని తీసుకొని నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంది. ఆమెను అలా చూసిన వరుణ్కి జరిగిందంతా తలుచుకుంటే ఫన్నీగా అనిపించింది. దాంతో అతను నవ్వుతూ, నిన్ను పిలిచింది నేనని నీకు తెలుసు, అయినా ఎందుకు తప్పించుకోవాలనుకున్నావు? అసలు ఏం జరుగుతోంది? హఠాత్తుగా ఎందుకు మాయమైపోయావు? ఎంత వెతికినా నువ్వు కనిపించకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అన్నాడు. దాంతో స్నేహ గిల్టీగా ఫీల్ అవుతూ, జీవితంలో కొన్ని విషయాలు హఠాత్తుగా జరిగిపోతాయి. ఒక్కోసారి దాని గురించి మనం ఎవరికి చెప్పడానికి కూడా టైం దొరకదు. ఇప్పుడు నా విషయంలో కూడా అదే జరిగింది అని అంది. ఆ మాటలు విన్న వరుణ్కి అసలు ఏం జరిగిందో చెప్పడానికి స్నేహ ఇష్టపడడం లేదని అర్థమైంది. దాంతో అతను కూడా ఆమెను ఫోర్స్ చేయలేదు. ఇక దాని గురించి మాట్లాడకుండా, ఏదైతేనే నేను ఇప్పుడు నిన్ను చూశాను, ఇక నువ్వు నా నుండి పారిపోవు కదా అని అడిగాడు. వరుణ్ తన గురించి చాలా కంగారు పడ్డాడని అర్థమవడంతో స్నేహ అతని వైపు క్షమాపణతో చూసి, వరుణ్, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. నిజం చెప్పాలంటే కొన్ని సంఘటనల వల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది. అందుకే నేను ఎవరికీ చెప్పలేకపోయాను. అలాగే ఇక మళ్ళీ నేను నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్కి తిరిగి వెళ్ళలేను. కాబట్టి నువ్వు నన్ను ఇక్కడ కలుసుకున్న విషయం ఎవరికి చెప్పవని నాకు మాట ఇస్తావా అని అడిగింది. ఆ మాటలు విన్న వరుణ్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఎందుకో తెలియదు కానీ ఆమె కళ్ళు ఏవో లోతైన భావాలతో నిండిపోయాయని అర్థమైంది. దాంతో అతను చిన్నగా నవ్వి, ఒకవేళ నేను నీకు మాటిస్తే నువ్వు నాకు ఎలా థ్యాంక్స్ చెప్తావు అని అడిగాడు. ఆ మాట వినగానే వరుణ్ తన మాటకు ఒప్పుకున్నాడని అర్థమయ్యి స్నేహ సంతోషించింది. అతను ఖచ్చితంగా మాట పైన నిలబడతాడని ఆమెకు తెలుసు. దాంతో ఆమె నవ్వుతూ, అయితే నేను ఇప్పుడు ఒక లంచ్తో థ్యాంక్స్ చెప్తాను అని అంది. అప్పుడు వరుణ్కి తాను స్నేహకి డిన్నర్ ఇస్తానని చెప్పిన విషయం గుర్తొచ్చింది. దాంతో అతను, నేను ఈరోజు రాత్రి డిన్నర్తో నా బాకీ తీర్చుకోవాలని అనుకుంటున్నాను, నువ్వు రాగలవా అని అడిగాడు. స్నేహ నవ్వి సరేనని ఒప్పుకుంది. నువ్వు మాటిచ్చావు, మర్చిపోవద్దు మళ్ళీ అన్నాడు వరుణ్. స్నేహ నవ్వుతూ, లేదు నేను మర్చిపోను, తప్పకుండా వస్తాను అని అంది. ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉంటే ఎవరైనా చూస్తారేమోనని అనుకున్న స్నేహ వెంటనే అక్కడి నుండి బయలుదేరడానికి లేచింది. స్నేహ, నువ్వు మళ్ళీ మాట తప్పాలనుకుంటున్నావు కదా హఠాత్తుగా అన్నాడు వరుణ్. దాంతో ఆమె ఆశ్చర్యంగా చూస్తూ, నీకెందుకు అలా అనిపించింది అని అడిగింది. నువ్వు ఈవినింగ్ డిన్నర్కి వస్తానని చెప్పావు, కానీ ఒకవేళ రాకపోతే నేను నీతో మాట్లాడాలి కదా, మరి అలాంటప్పుడు నీ ఫోన్ నెంబర్ కూడా నాకు ఇవ్వకుండా వెళ్తే ఎలా అని అడిగాడు వరుణ్. దాంతో ఆమె నవ్వి తన ఫోన్ నెంబర్ను వరుణ్కి ఇచ్చింది. సాయంత్రం ప్రైవేట్ రెస్టారెంట్లో కలవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్నేహ వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం అనుకున్న ప్రకారమే ఇద్దరు ప్రైవేట్ రెస్టారెంట్లో డిన్నర్కి కలిశారు. కాసేపు క్యాజువల్ టాక్ అయిన తర్వాత స్నేహ అప్పుడే ఏదో గుర్తొచ్చినట్లు, అడగడం మర్చిపోయాను, ఉదయం నువ్వు ఆ హోటల్లో ఎందుకున్నావు? నువ్వు కూడా ఏదైనా కాంట్రాక్ట్పై సైన్ చేయడానికి వచ్చావా అని అడిగింది. అవును, ఉదయం ఆ వెన్యూ దగ్గర 2 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రేమ వ్యూహం కోసం చేయాల్సిన అగ్రిమెంట్ అన్నాడు వరుణ్. ప్రేమ వ్యూహం? ఆ పేరు వినగానే ఆశ్చర్యపోయిన స్నేహ, అది మదన్ ఉదయం తెచ్చిన స్క్రిప్ట్ కదా అనుకుంటూ, అందులో మెయిన్ లీడ్ చేయబోతుంది నువ్వేనా అని అడిగింది. అప్పుడు వరుణ్ తలుపుతూ, అవును, ఇందులో చేయాల్సిన మా ఏజెన్సీ ఫీమేల్ లీడ్కి అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. దాంతో వేరే ఏజెన్సీకి చెందిన ఆర్టిస్ట్ను మెయిన్ లీడ్గా తీసుకోబోతున్నారు అని చెప్పాడు. అది విని స్నేహ, హో, అయితే ఆ ఛాన్స్ను మదన్ పట్టుకొని తన ఆర్టిస్ట్కి ఛాన్స్ తెచ్చుకున్నాడన్నమాట. చూస్తుంటే అతను నిజంగా క్యాపబుల్ పర్సన్లా ఉన్నాడు. ముందు మంచి స్క్రిప్ట్ తెచ్చుకున్నాడు, ఆ తర్వాత అందులోనే తన ఆర్టిస్ట్కి ఛాన్స్ తెచ్చుకున్నాడు అని అనుకుంది. ఇంతలో వరుణ్ మాట్లాడుతూ, కానీ ఇప్పుడు నేను అందులో మెయిన్ లీడ్గా నేను చేయడం లేదు. నన్ను ఆగిపోమ్మని నా హైయర్ అఫీషియల్స్ నుంచి నాకు ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పాడు. అభయ్ అక్షయల మధ్య మొదలైన గేమ్లో స్నేహ ఎలా పావుగా మారబోతోంది, స్నేహ లైఫ్ను దాత్రి ఎలాంటి మలుపులు తిప్పబోతోంది, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.